కార్తీక సోమవారములు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా. ఈ కార్తీక సోమవారంలో ఆచరణ విధానం అనేటువంటిది చాలా గొప్పదిగా చెప్పబడి ఉంది. అన్నిటికంటే ఇందులో కాలము అనేటువంటిది చాలా ప్రధానం. కాబట్టి ఈ సంవత్సరం కార్తీక మాసం 4 సోమవారాలు మాత్రమే మనకు వచ్చాయి. కాబట్టి ఈ 4 సోమవారాల్లో నక్షత్రములు ఉండగానే మేల్కొని కాలకృత్యములు తీర్చుకొని శివనామ స్మరణ చేసుకుంటూ లేదా నారాయణి స్మరణ చేసుకుంటూ స్నానం ఆచరించడం. అయితే చాలామందికి ఈ గంగా నదీ స్నానం కానీ లేకపోతే ఇతరత్ర నదీ స్నానంలో కానీ చేయాలని కోరిక ఉన్న భాగ్యనగరము ఇతరత్ర ఉన్నటువంటి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు అందుబాటులో ఉండదు. అందరూ బిజీ స్కెడ్యూల్లో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి సందర్భంగా మీకు ఇంట్లో నిల్వ ఉన్నటువంటి నదీ జలములు ఎక్కడైనా కానీ మీ ఇంట్లో ఉంటాయి, లేదా సంబంధించినటువంటి పూజా స్టోర్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఏ నదీ జలము కావాలన్నా ఆ నదీ జలాన్ని ఇస్తారు. ఆ నదీ జలము మనం స్నానం చేసే బకెట్లో ఆ నీటిలో ఒక 10-15 చుక్కలు వేసుకున్నట్లయితే స్నానం చేస్తూ కూడా ప్రధానంగా ప్రతి సోమవారం రోజున అంటే 30 రోజుల పాటు ఈ యొక్క సంబంధించినటువంటి ఉపవాస నియమాన్ని పాటించమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కానీ అన్ని రోజులు చేసే అవకాశము యోగ్యత లేని పక్షంలో కనీసం ఈ యొక్క సోమవారములైనా కానీ ఉపవాస నియమాన్ని పాటించమని శాస్త్రం చెప్పబడి ఉంది.